బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో రాజ్యసభ సీట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో ఎవరికి రాజ్యసభ అవకాశం దక్కుతుంది అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమికంగా చర్చ జరిగినట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ఖరారుపై మరోసారి సవివరంగా చర్చిద్దాము అని రాహుల్ గాంధీ సూచించినట్టుగా మహేష్ కుమార్ తెలిపారు. ఇక ఢిల్లీ వెళ్లి సమావేశం జరుగుతుందా లేక ఫోన్ ద్వారానే చర్చిస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటాము అని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోంది అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఎవరెవరు రేసులో ఉన్నారో చెప్పడం కుదరదు అని ఆయన వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తారా లేదా ఇద్దరికి ఇస్తారా అన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కోరలేదు అని మహేష్ వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ శక్తులకు రాజ్యసభ అవకాశాలు ఇచ్చింది అని విమర్శించారు. ఇక కాంగ్రెస్ మాత్రం సామాజిక న్యాయం, వర్గాల సమతుల్యాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తుంది అని పేర్కొన్నారు. అలాగే మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా అధిష్టానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు.